వెళ్ళిపోవాలి ఇంకా అందరూ వెళ్ళిపోండి. మిత్రులు వాళ్ళ పని చేసుకొని అందరు జూమ్ అనేది ఎందుకు పోతారు. మనకి ఈ ప్రాంత వాళ్ళు చేస్తున్నామన్నా, మా ఓటు మాత్రం పక్కా బీజేపీకి వేస్తామన్నా. ఎందుకట్లా దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందామన్నా. కాంగ్రెస్ కాపాడాడు. ఓకే అన్న, నాశనం చేస్తారన్న. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అయిపోయినాయి వెరీ గుడ్. ఫ్రీ టైం నువ్వు వన్ టైం వేసుకునే కాదు, ఏపీ కూడా ఒక 100 మందితో నేను వేపిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆదర్శ పురుషుడు, అతనికి మన గుడివి, మన హిందువుల కళ నెరవేరింది. గుడి కట్టుతున్నాం. అది ఎవరి ప్రభుత్వంలో? జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా మరి యొక్క దళితులు వర్గీకరణ సాధన కోసం మరి మేము ఎస్సీల వర్గీకరణ ఏదైతే జరుగుతూ ఉంది, ఆనాడు ఏదైతే 1950లో మరి రిజర్వేషన్ల వ్యవస్థ మరి ఆనందమాది గారి నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘంగా పోరాటం జరుగుతుంది. మరి ఒక సుప్రీంకోర్టు మరి అప్పుడు ఉన్నటువంటి ఎల్వి రమణ గారు ప్రధాన కార్యదర్శితో ఒక కమిటీసి ఇవాళ ఎస్సీల వర్గీకరణ కొరకు ఇవాళ మనకు మన 1000 సంవత్సరాల జీవితాలకు ఎస్సీల మనకు మోడీ గారు ఉజ్వల గ్యాస్ ఇచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు కూడా మళ్ళీ మనం మోడీ గారిని గెలిపించుకుందాం. ఎన్నో పథకాలు, సిలిండర్, అన్ని బియ్యం అన్నీ ఇచ్చారు. మనం కూడా మళ్ళీ మోడీని గెలిపించుకుందాం. గుడి కట్టించిన బీజేపీ ప్రభుత్వం మనకు కావాలి. బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయాలి. ఆర్టికల్ 360 రద్దు చేయించింది నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 రద్దు చేయించింది మన నరేంద్ర మోడీ గారు. जय श्री राम। इंदौर का अड्डा धर्मपुर अरविंद अन्ना गारी अड्डा। जो पूरे धर्म से अपना काम करते हैं उसको धर्मपुरी अरविंद बोलता है। कोई नहीं, किसी कोई वाला मालूम सेंट्रल मिनिस्टर बोला है अन्ना से। ధర్మపురి అరవింద్ గారు జగిత్యాలకు రావడమే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో కాంగ్రెస్ లేదండి. భారతదేశం నుండి కాంగ్రెస్ విడిపోయింది. ఇది అందరూ గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కాంగ్రెస్ అంటేనే స్కాములు. కాంగ్రెస్ను బాగా చూసి విసిగెత్తిపోయి మోడీ గారి మీద ఉన్న ప్రేమను తట్టుకోలేక వచ్చిన మనుషులం ఇంతమంది ఉన్నాం ఇక్కడ. కట్టర్ హిందువులం ఉన్నాం ఏర్పడకుండా. కాంగ్రెస్ అంటే ఇష్టపడటం కూడా నరేంద్ర మోడీ గారి ప్రేమను చూసి ఆపుకోలేక ఏం చేయాలో అర్థం కాక వచ్చి ఆయన దగ్గరికి వచ్చి దాసోహం అయిపోయినాం అలాంటి వాళ్ళం. అది నరేంద్ర మోడీ గారి ఘనత. ఇందూరు కాదు, జగిత్యాల గడ్డ, అరవింద్ అన్న అడ్డ జగిత్యాల. ఈ జగిత్యాల నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఎంత లీడ్ ఇస్తున్నాం అన్నదే చూస్తున్నాం. గెలిచినామండి, లీడింగ్ కావాలి ఫ్రమ్ జగిత్యాల నుండి, అది మాత్రమే చూస్తున్నాం. సార్ మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము. మీ గురించి మీలాంటి నిజాయితీ పరులు, అవినీతి అనేదే లేకుండా, నో కమిషన్, అస్సలు కమిషన్ లేదు, అవినీతి లేదు, కరప్షన్ లేదు, అలాంటి నాయకులు చాలా అరుదు దొరుకుతారండి. నిజం సార్, చాలా సంతోషంగా ఉన్నది. అవినీతి లేకుండా 5 సంవత్సరాలు పాలించారు, అదొక్కటి సరిపోద్ది. మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని గెలిపించుకుంటే మాకేం తీసుకొస్తారు?
కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తారు జగిత్యాలకు. జగిత్యాలను సూపర్ పవర్లకు తీసుకొస్తారు. జగిత్యాలను స్మార్ట్ సిటీ చేస్తారు. అన్న నాకు అన్నిటికంటే ఛాయ్ పే చర్చ నేను ఇప్పటికీ జగిత్యాల మంచుకున్నది. నా పని అంతా అలే ఎత్తున్నాం. बहुत बहुत ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ. నమస్కారం. జై శ్రీరామ్. ఇవాళ జగిత్యాల్లో మనదంతా మోడీ కుటుంబం ఛాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీ ముందరనే కార్యక్రమం మొత్తం కొనసాగింది. మీరందరూ కూడా వీక్షించారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ రకంగా అయితే ప్రతి ఇంటికి మోడీ గారి స్కీమ్స్ చేరుతూ ఉన్నాయో, ఏ రకంగా సంస్కృతి సాంప్రదాయాలు, ఏ రకంగా ఒక జాతీయత భావం ఎక్కువ ఉంటుందని ఇలా నేను పర్సనల్గా వీక్షించిన. ఇవాళ జగిత్యాల్లో పిఎఫ్ఐ ముక్త్ జగిత్యాలు కావాలి మనం. కాబట్టి ఎందుకు కాంగ్రెస్కి ఓటు వేయొద్దు? కాంగ్రెస్ దశాబ్దాలుగా ఏ రకంగా మన అందరినీ మోసం చేసింది, ఏ రకంగా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మార్చేయడానికి ప్రయత్నం చేసింది. అన్ని రకాలుగా అభివృద్ధి అయితే వాళ్ళు మోడీకి దగ్గరలో రారు. వాళ్ళ చేతికి అధికారం పోతే దోసుక తినడు తప్ప ఏమీ లేదు అని వాళ్ళ జగిత్యాల వాసులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధి కావాలన్నా, మనకు మన జాతి క్షేమం, దేశ రక్షణ, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, రామ మందిర నిర్మాణం పట్ల ప్రజలు ఏ రకంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే గడ్డ మీద నుంచి నేను చెప్తా ఉన్నాను, అతి త్వరలో మనము మథురాలో కూడా భవ్యమైన కృష్ణ మందిరం కూడా అక్కడనే కట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు కట్టిర్రు. ఇప్పుడు అక్కడ మథుర చాలా ఎందరు చూసినో తెలియదు, కానీ అక్కడ కృష్ణ జన్మస్థానం పైన పెద్ద ఎత్తున మస్జిద్ ఉంటుంది. కృష్ణుడు పుట్టిన జైలు ఏదైతే ఉందో ఆ జైలు మీద మస్జిద్ కట్టిన ఔరంగజేబు. ఎవరైతే అయోధ్యలో రామ మందిరం కూల్చి బాబ్రీ మస్జిద్ కట్టినరో వారాజులే మథురాలో కూడా మన కృష్ణ జన్మస్థానమైన ఆ చెరసాల మీద పెద్ద మస్జిద్ కట్టిండ్రు. తర్వాత పక్కన కృష్ణ మందిరం ఉంది. ఇది కూడా కోర్టులో ఉంది. కోర్టు ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగానే మనము కృష్ణుడికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి. ఇవాళ ఇక్కడికి వచ్చినాక జీవన్ రెడ్డి గారు తప్పకుండా చూస్తారు. ఇది ఆయన లైవ్ చూస్తూ ఉంటాడు. నేను నేను మే 13 వరకు ఆయన నా ప్రత్యర్థి అయినా పూర్తి గౌరవంగానే నేను ఎలక్షన్ కొట్లాడతా, కానీ ప్రశ్నిస్తూనే ఉంటా. నేను 3 సంవత్సరాల ఎంపీని, 2 సంవత్సరాలు కోవిడ్ మింగింది. 3 సంవత్సరాలలో పసుపు బోర్డు తీసుకొచ్చినాము. పసుపుకి మార్కెటింగ్ ఎట్లా చేయాలనో చేసి చూపించినాము. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వివిధ దశలలో ఇనాగరేషన్ కూడా అయినాయి. నెక్స్ట్ మంత్ 2 ఉన్నాయి ఇనాగరేషను. ఈ సంవత్సరం ఆఖరికి 5 అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్ 7 అయిపోతాయి. నేషనల్ హైవేలు మన జగిత్యాల మీదుగా బోధన్కి వెళ్ళి మొదలుపెట్టి నిజామాబాదు ఆర్మూర్ దాకా అయిపోయింది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా 4100 కోట్ల ప్రాజెక్టులు, 3000 పై చిలుకు కోట్లు మన పార్లమెంట్ నియోజకవర్గంలోనే అది ఆ హైవే కొనసాగుతుంది. మన రైతులు కూడా చాలామంది భూములు కోల్పోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. రైల్వే ఆర్మూర్ ఆదిలాబాద్ లైను, బోధన్ బీదర్ లైను, ముత్కేడు మహారాష్ట్ర నుంచి కర్నూలు దాకా నిజామాబాద్ మీదుగా రైల్వే లైను, ఇవన్నీ కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవి పూర్తి కాగానే డైలీ బాంబే ట్రైను, రాజస్థాన్ ఢిల్లీకి ట్రైను, అయోధ్య కాశీకి ట్రైను. నాకు ఆల్రెడీ రైల్వే మంత్రులు పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది.
ఈ టర్మ్లో ఈ రైళ్ళన్నీ కూడా ప్రారంభించే పనులు పూర్తి చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల నుంచి కూడా కొన్ని రైల్వే డిమాండ్స్ ఉన్నాయి. మన తిరుపతి పోయే రైలు, కరీంనగర్ నుంచి పోయే రైలు జగిత్యాల దాకా తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము. సోదరుడు బండి సంజయ్ గారు కూడా దానికి కోఆపరేట్ చేస్తా అని మాట ఇచ్చిండ్రు. అదే రకంగా మన జగిత్యాల మంచిర్యాల కనెక్టివిటీ ఒకటి, ఈ పని కూడా నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. అతి త్వరలో ఈ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. పసుపుకు చేసినట్టు మార్కెటింగ్ స్ట్రీమ్ లైనింగ్ ఎట్లా చేయాలి, ఇంకా చాలా చేసేది ఉంది. మామిడి పంటకు కూడా దాని మీద కూడా అధ్యయనం చేసి బ్రహ్మాండమైన మార్కెటింగ్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ మేము చేసినాము, మేము చేస్తామని చెప్పినాం. జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాలి. 47 సంవత్సరాలు, నా వయసు 47, ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ 47 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను. నేను పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి నేను చరిత్రలో నిలబడిపోతాను. ఇలా 20,000 అయింది. నేను చెప్తున్నా కదా, నా 2వ టర్మ్లో నేను 25-30,000 క్రాస్ చేపిస్తాను. నేను పని చేసిన కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాలి. మీరు చెప్పిన సర్వరని ఇక్కడ ఫలానా కార్యక్రమం అసంభవం అనుకున్న కార్యక్రమం, ఇవాళ ఉన్న నిజామాబాద్ పార్లమెంట్లో ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జు మా నిజామాబాద్ మార్కెట్ యార్డ్ గంజకాడ ఉండే, అది మన ఆయన కట్టించండి 89-94 మధ్యలో ఒకటి. ఇవాళ 7 అవుతున్నాయి. ఏడ కూడా జీవన్ రెడ్డి గారు మా మీద రూపాయి ఆరోపణ లేదు. మా పార్టీలనేమో ఆరోపణ ఉన్నోడు చాలా అరుదు, మీ పార్టీలనేమో ఆరోపణ లేనోడు అరుదు కూడా కాదు, అసలు ఉండనే ఉండరు. ప్రతి ఒక్కడికి ఆరోపణ. జీవన్ రెడ్డి గారి మీద లేదు, ఆయన తమ్ముడి మీద ఉన్నట్టున్నది. మా పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవు, మా పార్టీలో సుటరికాలు ఉండవు. వస్తేమి దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడుతీమి, పార్టీని పెంచుతీమి, వీలైనంత సేవ ప్రజలకు చేస్తేమి, పోతేమి, అంతే. మా తమ్ముళ్ళు కొడుకులు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవాలి. మేము బీజేపీలో వాళ్ళకి దారి చూపెట్టాము, వాళ్ళకి కావాలంటే వాళ్ళే చూసుకోవాలి. నా దారి నేను చూసుకున్నట్టు, మీ మిత్రులు డి శ్రీనివాస్ గారు సంబంధం లేకుండా మా దారి నేను చూసుకున్నట్టు. జీవన్ రెడ్డి గారు దయచేసి 47 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు గుర్తుపెట్టుకునేటట్టు, జగిత్యాల ప్రజలు గుర్తుపెట్టుకునేటట్టు ఏం చేసిండ్రో చెప్పాలా. ఇక ఇందూరు జిల్లా నుంచి ఒక ప్రశ్న. మీరు 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మీకు ఇందూరు ప్రజలు కూడా ఓటేసి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండ్రు. ఇందూరు జిల్లాలో మీరు ఎమ్మెల్సీ ఫండ్ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టు చెప్పాలి. పోనీ ఇందూరు జిల్లా మీద మీకు ప్రేమ లేదు, జగిత్యాల జిల్లా మీదనే ఉన్నది అనుకుందాం. పక్క కొరట్లలో ఎంత చేసారో పెట్టాలి, ఎన్ని పైసలు ఇచ్చారో పెట్టాలి చెప్పండి. రూపాయి వేయలేదండి, రూపాయి వేయలే. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా జగిత్యాలకి నేను వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రశ్నించినట్టు దయచేసి మీడియా మిత్రులందరూ దీన్ని క్యారీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి.